ఎనోషు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభం. దేవుడే ప్రార్థనా ప్రక్రియ అక్కడ ప్రారంభించారు. ఎందుకంటే సాతాను గ్రిప్లోకి వచ్చేసింది ప్రపంచం. ఇక మీదట నేను ఎప్పుడైనా ఈ భూమి మీదకి వచ్చి పని చేయాలంటే రమ్మని నన్ను పిలిచేవాడు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ ప్రార్థన మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. గనక మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవుని ఎన్నో చేయాలని ఉంది, కానీ నీ ప్రార్థన అవసరం. నీ ప్రార్థన కావాలి. నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏదైనా చేస్తాడు. ఏదైతే జరగదని నువ్వు అనుకుంటావో, ఏది జరగడం అసంభవం అని లోకం అనుకుంటుందో అవలీలగా దేవుడు చేసేస్తాడు. బట్ కీప్ ఆన్ ప్రేయింగ్. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. బాగా తెలివెక్కువ అయిపోయి ప్రార్థన ఎందుకండి, ప్రార్థన ఎందుకు చేయాలండి, అన్ని తెలిసిన వాడికి చెప్పడం ఎందుకని తిక్క ప్రశ్నలు అడుగుతారు చూడండి. ఏమండి, ఆ తెలివి గల మూర్ఖులు, వాళ్ళకి ఇది జవాబు. అన్నీ తెలిసిన వాడికి ఎందుకు చెప్పాలంటే, తిక్కలోడా ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, విశ్వ గవర్నమెంట్ ఒకటి ఉంది, ఈ లోక గవర్నమెంట్ ఒకటి ఉంది. దేవుడేమో సర్వాధికారి, సాతానేమో లోకాధికారి. సాతాను సర్వాధికారి కాదు, వాడు లోకాధికారి. ఆ సర్వాధికారి ఈ లోకాధికారిని పక్కకు నెట్టేసి ఈ లోక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తన చిత్తము జరిగించుకోవడానికి చట్టబద్ధతను కల్పించేది భక్తుల ప్రార్థన. దేవుని స్తోత్రం. So your prayer is very important. It is very powerful. It changes the course of the world politics and the situations in the whole world. ఏదైనా సరే ప్రపంచంలోని ప్రతి పరిస్థితిని మార్చగలదు మీ ప్రార్థన. ఎందుకు? అన్ని పరిస్థితులను మార్చగల ఆ దేవుణ్ణి చట్టబద్ధంగా ఆహ్వానించేది మీ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు నేను ప్రార్థన చేస్తాను. అన్ని తెలుసని నాకు తెలుసు, దేవునికి అన్ని తెలుసని నాకు తెలుసు, అయినా ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, అయినా ప్రార్థన చేస్తాం. ఆ బీద విధవరాలిలాగా ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రార్థించి లాభం లేదేమో, జవాబు రాదేమో అనిపిస్తుంది, అయినా ప్రార్థన చేస్తాను. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన పరుల కొరకు, ప్రార్థన వీరుల కొరకు దేవుడు యేసయ్య రెండవ రాకడలో వెతుక్కుంటాడు. ఎక్కడున్నాడండి? జవాబు రాకపోయినా, జవాబు ఆలస్యమైనా, ఎంత ఆలస్యమైనా ఇంకా ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రార్థన ఆపను. అవసరమైతే మోకాళ్ళ మీదే చచ్చిపోతాను. మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ చచ్చిపోనైనా పోతాను, కానీ ప్రార్థన అయితే మానను అనే మొండి పట్టుదల కలిగిన ప్రార్థన పరులు ఎక్కడ అని దేవుడు వెతికినప్పుడు ఆయన కంటికి నువ్వు దొరకాలి, నేను దొరకాలి. ఈ తీర్మానంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.